ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నా పని మొత్తం అయితే అయింది. ఇప్పుడు పాప పండుకున్న తర్వాత కొన్ని చిన్న పనులు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టాలనుకుంటున్నాను. పాప అయితే పడుకుంది, చూపిస్తానండి. ఇంక ఇప్పుడు నా పని అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను. తను పడుకున్నప్పుడే నా పని అయితే చేసుకోవాలి, లేకపోతే లేచిందంటే నన్ను ఏ పని అయితే చేసుకునేదు. ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పట్టాలను ఫస్ట్ అల్లాన్ని అయితే నానబెట్టుకోవాలి. అల్లం పొట్టు అయితే తొందరగా ఊడొచ్చుద్ది. తర్వాత ఆలు వేసే లోపల నేను ఎల్లిపాయలు కూడా పొట్టు అయితే తీసి పక్కన పెట్టుకుంటాను. వెల్లుల్లిను అల్లం అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అవి అయితే బయట తీసి ఇంకా అల్లాన్ని అయితే సపరేట్గా వెల్లుల్లిని అయితే ఆయిల్ రాసి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా పొట్టు అయితే ఊడిపోతుంది. మనకి పని అయితే చాలా సులువుగా అయితే ఉంటుంది. అందుకే ముందుగా అయితే అల్లాన్ని అయితే నానబెడుతున్నాను. సారీ అండ్ డిస్టర్బెన్స్గా ఉంటే పాప అయితే లేచింది, అందుకనే వాయిస్ ఓవర్ వచ్చేటప్పుడు పాప సౌండ్ అయితే వినిపిస్తుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అల్లాన్ని అయితే నానబెడుతున్నాను. ఇంకా అల్లాన్ని నానబెట్టి ఇక వెల్లుల్లిని కూడా ఆయిల్ పెట్టేసి, అంటే ముందుగానే మనం పొట్టు అయితే తీసుకోవాలి. వెల్లుల్లి పాయలు అయితే చేసుకున్న తర్వాత ఇక వాటిని అయితే మనం పొట్టు తీసుకొని ఎండలో అయితే పెట్టుకుంటే మంచిగా పొట్టు ఊడిపోతుంది. మనం త్వరగా అయితే మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా వీటిని అయితే ఎండలో పెడదాము. ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, ఈ వెల్లుల్లిని ఎండలో పెడితే ఏంటంటే పొట్టు తొందరగా ఊడిపోద్ది. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా నాకు ఇక్కడైతే ఎండ బాగానే వస్తుంది, ఇక్కడ పెడుతున్నా. ఎండలో హాఫ్ అన్ అవర్ తర్వాత వరకు ఉంచుకోవాలి. వెల్లుల్లిని ఉంచుకున్న తర్వాత వాటంతగా అవే పొట్టు అయితే మనం ఇలా రబ్ చేయగానే పొట్టు అయితే ఊడిపోతుంది. ఇంకా వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే చూపిస్తాను అనమాట. అంటే నా పని కూడా కాగా వేసి కూర్చుంది. బూ ఇంక ఇక్కడ వెల్లుల్లి అయితే హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఉంచాను. ఎందుకంటే మధ్యలో పాప ఏడ్చింది కదా, అందుకని చెప్పేసి నాకు కొంచెం లేట్ పట్టింది. ఇంకా తర్వాత మనం ఇట్లా చేతులతో అట్లా రఫ్ చేయంలోనే చూడండి పొట్టు ఎట్లా ఊడైతే బయటకు వస్తుంది. ఇంకా వీటిని అయితే మనము మిక్సీ అల్లం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా అందరికీ తెలిసిన ప్రాసెస్ కదా, చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే. తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఆయిల్ చుక్క పసుపు కనుక వేసుకుంటే మెత్తగా పట్టుకొని మనకి మిక్సీ తిరిగేటట్లు. నేను తీసుకున్న అల్లం వెల్లుల్లికి ఇంత పేస్ట్ అయితే ఉంది. కొంచెం మీకు తగ్గట్టు ఆ వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టుకోండి. నాకు ఇట్లా క్వాంటిటీ అయితే సరిపోయింది. ఇంకా నేను దీన్ని స్టోర్ చేసుకుంటాను. డైలీ మనం ఎప్పటికప్పుడు ఇక కర్రీస్లో అయితే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా ఈవినింగ్ అయితే అయింది. నేను బట్టలు అవి మడతేసుకుందామని చెప్పేసి నేను చెప్పిన ప్రతి వీడియోలో ఇంకా నేను స్టాండ్ అయితే కొనలేదు. ఇంకా అక్కడ బెడ్షీట్ మీద పెట్టగానే బెడ్షీట్ లాగి ఫోన్ అయితే కింద పడేసింది. ఇంకా నేనైతే బట్టలు మడతేసుకుంటూ ఉన్నాను. తను అలానే ఉంచుకొని మళ్ళీ స్నానం చేయించాలి కదా అని చెప్పేసి ఇంకా స్పీడ్గా అయితే బట్టలు మడతేసుకుంటున్నాను. ఇంకా మడతేసుకొని అంతా అమ్మకి రెడీ చేసి స్నానం అయితే చెప్పడం. కెమెరా మాత్రం మస్తు చూస్తుందండి, ఆన్ చేయలోనే చాలు చూస్తూనే ఉంటుంది. ఇంక ఇక్కడ తర్వాత ఇంకా రాత్రి అయితే అయింది. నేను పాలకైతే వెళ్తున్నాను. మా చిన్న అత్తయ్య వాళ్ళ దగ్గర అయితే పాలు తీసుకొని వస్తున్నాను చాయ్కి. మార్నింగ్ లేవాలంటే లేచి తెచ్చుకోలేము కదా, నైట్ తెచ్చుకొని ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట. ఇంక ఇది మా ఊర్లో అంటే అత్తగారి ఊర్లో వెళ్ళే దారులు అనమాట. నేను పాలకి వెళ్ళేటప్పుడు తర్వాత అక్కడ అయితే బ్యానర్ అయితే పెట్టారు, గుంటూరు కారం అని చెప్పేసి మూవీది. అదైతే నేను చెప్దామనేసి తీసిన. ఇంకా నేనైతే పాలు తీసుకొని ఇంకా ఇంటికైతే వస్తున్నాను అనమాట. ఇంకా ఏదైనా మాట్లాడదామంటే చుట్టూ చూసే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఇంకా నేను మాట్లాడకుండా వస్తాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే కర్రీ చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి ఆనియన్స్ది ఎగ్స్ది కర్రీ బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక్క ఆనియన్ కొద్దిగా
కరివేపాకు అయితే వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకొని వాటిని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి హడావుడిగా ఉన్నప్పుడు ఎటన్నా పిల్లలకి కానీ కూడా కట్టొచ్చు, అంత ఘాట్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెము పసుపు అయితే వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలుపుకోవాలి. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది అండ్ పూరి కాంబినేషన్ బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నేను మార్నింగ్ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కొంచెము అయితే వేసుకొని ఆ తాలింపులోనైతే వేసుకుంటున్నాను. సైడ్ డిస్టర్బెన్స్ సారీ అండి, మా పాప తుప్పర్లో కొడతా ఉంది. ఒకవేళ మీకు పాప వీడియోస్ కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిని అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. వాటర్ ఏమి వేయొద్దు, వాటర్ వేయకుండా ఓన్లీ కందబందగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని అంతా ఘాటు పచ్చివాసన అంతా పోయే వరకు మనం కలుపుకోవాలి. ఒకేసారి టేస్టీ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కారం వేసుకోమాకండి మర్చిపోయి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారంతో అయితే పని లేదు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పాపకు కూడా 6 months అయితే వస్తున్నాయి. పాపకు కూడా ఏం ఫుడ్ పెడతాను అనేది కూడా నేను బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి అబ్బా. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అబ్బా. ఛానల్ స్టార్ట్ చేసి కూడా 6 months పైగా అయితే అవుతుంది, సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూరు వంటలు ఛానల్స్ అయితే వీడియోస్ అన్నీ వస్తాయి. మా లైఫ్ అనేది ఎలా ఉంటుంది బ్లాగ్స్ రూపంలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయింది. తర్వాత నేను 2 eggs అయితే వేసాను అనమాట. వేసి అదంతా కలుపుకోవాలి. ఇంకా మనం సిమ్లో పెట్టేసుకొని ఇంకా అదంతా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో తినడమే అనమాట. చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా మనం ఎగ్స్ వేసిన వెంటనే కలుపుకోకూడదు. 2 minutes ఆగిన తర్వాత నా బదులు మా పాప వాయిస్ ఓవర్ ఇస్తుందంట వినంటే ముందు అయితే ఇంకా నా బదులు మా పాప కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. నేను మాట్లాడితే చాలు తను నన్ను మాట్లాడకుండా చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఎగ్స్ అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయితే ఒక్కసారి అయితే కలుపుకొని మనం ఇంకా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడం అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయి పచ్చిమిర్చి కోడిగుడ్డు ఫ్రై అనమాట. మీరు తినే ఘాటును బట్టి కూడా పచ్చిమిర్చిని అయితే వేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో